నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నేడో రేపో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మొత్తానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో హద్దులు దాటి ప్రవర్తించిన నేతలకు గట్టి గుణపాఠం చెప్పేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా చట్ట ప్రకారం వీరి అరెస్టుల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తుండడం గమనార్హం. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. ఈ స్వల్ప కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తున్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉంచడంతో ప్రజలు సైతం ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. ఇక వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రస్తుతం చంద్రబాబు పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో వైసీపీ హయాంలో అద్దులు దాటి ప్రవర్తించిన నేతల అరెస్టుల వ్యవహారాన్ని ప్రజలు సమర్థిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై కక్షపూరిత రాజకీయాలకు చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని అందరూ భావించారు. కానీ రాష్ట్ర అభివృద్ధి తమ మొదటి ప్రాధాన్యతగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలను, కార్యకర్తలను సముదాయిస్తూ రాష్ట్రంలో ఎక్కడా ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మంచితనాన్ని సాకుగా తీసుకుని పలువురు వైసీపీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలను చంపేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమపై వైసీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని సముదాయిస్తూనే రెచ్చిపోతున్న వైసీపీ నేతలపై కొరడా గుల్పిస్తున్నారు. ఇక అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, భూదందాలకు పాల్పడిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విచారణ జరుపుతున్నారు. వందలాది ఎకరాల భూములను పెద్దిరెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలో త్వరలో పెద్దిరెడ్డి అరెస్ట్ ఖాయమని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ పై ఇప్పటికే కేసు నమోదైంది. ఆయన్ను త్వరలోనే విచారించి అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేసులో తనకు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ జోగి రమేష్ కు కోర్టులో ఊరట లభించలేదు. అలాగే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి తర్వాత ఎవరనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు వైసీపీ నేతలు త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అన్న భయం వైసీపీ నేతలలో వ్యక్తమవుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.